సో హలో ఆల్, ఐ హోప్ ఆల్ డూయింగ్ వెల్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లెట్స్ స్టార్ట్అప్. అండ్ గైస్, ఈ రోజు అయితే మనం రోస్ అండ్ కాలమ్స్ని ఎలా హైడ్ చేస్తారు, ఎలా ఇన్సర్ట్ చేస్తారు, బేసికల్గా డిలీట్ ఎలా చేస్తారు, ఇన్ కేస్ మీరు కాలమ్ విడ్త్ పెంచాలంటే ఏం చేయాలి, రో హైట్ పెంచాలంటే ఏం చేయాలి, అంటే మ్యాక్రోస్ ఎలా రాయాల్సి ఉంటుంది, ఇవన్నీ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్, వీడియో లోపలికి వెళ్ళే ముందు బై ఎనీ ఛాన్స్ మీరు ఈ లోగోని చూసుకుంటూ ఉంటే, దట్టు మీరు కొత్త వాళ్ళు అయి ఉంటే, మన ఛానల్లో ఈ లోగోకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఎలా జాయిన్ అయ్యాను, ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, A to Z అయితే ఉన్నాయి మన ఛానల్లో. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. 1 year బ్యాక్ వెళ్తే మీకు A to Z ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేందుకు మీరు ఈ పాడ్కాస్ట్ చూసినా సరే మీకు A to Z అయితే ఈ జాబ్ గురించి ఒక వ్యూ వస్తుంది అనమాట ఫర్ ష్యూర్. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే, సో గైస్ మీకైతే ఇప్పుడు ఒక డేటా కనిపిస్తుంది కదా, ర్యాండమ్గా రాస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్అప్. సబ్స్క్రైబర్ని ఎక్కువ మందిని అడగను కూడా, సో అందుకే రాశాను ఇక్కడ. సో రీసెంట్గా మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనమాట 34K, 35K, 41K ప్రెజెంట్లీ రన్ అవుతున్నారు. సో ఇప్పుడైతే మనం ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ రోస్ కానివ్వండి, కాలమ్స్ కానివ్వండి, ఇన్సర్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్సర్ట్ అంటే చాలామంది ఇలా చేస్తుంటారు అనమాట. ఇక్కడ నాకు ఎంటర్ రో కావాలి, ఓకే కొట్టేస్తే మనకైతే ఇక్కడ ఎంటర్ రో వచ్చేస్తుంది. లేదు కాలం అంటే దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంది, లేకపోతే నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇన్సర్ట్కి వెళ్ళిపోయి ఇక ఎంటర్ కాలం ఉంది, దీన్ని ప్రెస్ చేసి ఓకే కొట్టేస్తే మనకైతే ఒక కాలం వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలా చేస్తుంటారు. కొంతమంది ఉంటారు సింపుల్గా ఇది కూడా అవసరం లేదు బ్రో, షార్ట్ కట్స్లో చేస్తానంటారు. అఫ్ కోర్స్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎక్సెల్ ఈజ్ అన్ ఓషియన్ అనమాట. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి ఏదైనా థింగ్ని చేయడానికి. సో ఇప్పుడైతే నేను Alt F11 కొట్టేస్తున్నాను. ఇది ప్రీవియస్ వీడియోలో మనం రాసిన మ్యాక్రోస్ అనమాట. ఇప్పుడైతే బేసికల్గా నేను ఫస్ట్లీ ఇన్సర్ట్ చేస్తున్నా ఒక మాడ్యూల్ని, రైట్. సో ఇక్కడైతే నేను రాస్తున్నాను సబ్ ఇన్సర్ట్ అని రాసేసి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ చేస్తున్నా. దీనికైతే నేమ్ ఇద్దాం మనం. ఫస్ట్లీ ఇన్సర్ట్ అనేసి పెట్టేద్దాం నేమ్, ఓకే. అండ్ ఇక్కడ సో నేను ఇప్పుడు ఇందాక రైట్ క్లిక్ చేసి ఎక్సెట్రా చేశాను కదా, ఇది మొత్తం అవసరం లేదు ఇక్కడ. ఫస్ట్లీ మనం ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నాం అనేది పాయింట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి గైస్, కాలమ్స్ అనేది మనం ఆల్ఫాబెటికల్గా మెన్షన్ చేస్తాం. అంటే ఎక్కడైనా సరే మనకు కాలం కావాలంటే ABCD అలా మెన్షన్ చేస్తుంటాం. లేదు నాకు రో కావాలంటే రో నెంబర్ చెప్తుంటాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కాలం అనేది ABCD అలా మెన్షన్ చేస్తుంది. వేరాజ్ రోస్ అయితే 1 2 3 4 5th row, 7th row, 8th row అనేసి అంటుంటాం అనమాట. సో ఇక్కడైతే మనకి టూ మెథడ్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ సే A డాట్ ఇన్సర్ట్ అని నేను రాశాను అనుకోండి. ఇన్సర్ట్ అని రాస్తే నాకు ఏ కాలం అనేది ఎంటీగా వస్తుంది. అంటే ఏ కాలం ప్లేస్ ఒకటి కొత్తగా యాడ్ అవుతుంది. దాని దగ్గర ఏ డేటా ఉన్నా అది వేరే కాలంకి షిఫ్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు సింపుల్గా చూస్తే ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు కొత్త కాలం అనేది ఒకటి ఇన్సర్ట్ అయిందనమాట. సో లేదు బ్రో నాకు ఒక రో కావాలి అంటే ఇక్కడ మనం రేంజ్ నెంబర్ అన్నా కదా ఇందాక రో అంటే, సో 3:3 కొట్టేసి క్లోజ్ బ్రాకెట్ డాట్ ఇన్సర్ట్ అని రాస్తే నాకు థర్డ్ రో అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. నేను సింపుల్గా దీన్ని పైకి తీసుకెళ్ళి దీన్ని రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఫంక్షన్ F8 చూడొచ్చు మనకి థర్డ్ రో అనేది ఒకటి యాడ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ యూ యాడ్ రోస్ ఆర్ కాలమ్స్ ఇన్ మ్యాక్రోస్ అనమాట, యూజింగ్ మ్యాక్రోస్. నేను చెప్పాలంటే ఇది ఒకటే కాదు, వేరే మెథడ్ కూడా ఉంది. ఇది ఒక్కటే తెలుసా బ్రో అని అడుగుతున్నాను. సో ఇక్కడ మాత్రం మనం బోత్ న్యూమరికల్ అండ్ ఆల్ఫాబెటికల్ రెండింటిని మిక్స్ చేసి చెప్తామన్నమాట. సో C5 అని నేను ఇస్తున్నాను. ఓకే, క్లోజింగ్ బ్రాకెట్ డాట్ ఎంటైర్ రో డాట్ ఇన్సర్ట్. సో ఇలా నేను ట్యాప్ చేస్తే C5 అనేది, అంటే C5 అనేది మనకి ఇక్కడ అనేది ఒకటి కొత్త రో వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఎంటైర్ రో అని రాశాను. వేరేజ్ నాకు రేంజ్ D2 డాట్ ఎంటైర్ కాలం అని ఇచ్చేసి డాట్ ఇన్సర్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఇన్సర్ట్ అని ఇస్తే నాకైతే D2 అంటే ఇక్కడైతే నాకు కొత్త కాలం వస్తుంది అనమాట. సో దీన్ని నేను ఫాస్ట్గా రన్ చేసి చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఫంక్షన్ F8 నేను ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి కొత్త రో ఒకటి వచ్చింది. C5 అంటే 5th రో ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు నేను రన్ చేస్తే D ప్లేస్ అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉన్నాయో, ఇది నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంకొక కాలం అనేది ఒకటి యాడ్ అవుతుంది అనమాట. సో ఫంక్షన్ F8 చూడొచ్చు కొత్త కాలం అయితే మనకి యాడ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ యూ ఇన్సర్ట్ థింగ్స్ ఆర్ ఎల్స్ ఇన్సర్ట్ రోస్ ఆర్ కాలమ్స్ యూజింగ్ మ్యాక్రోస్ అనమాట. సో నా
ఇప్పుడు ఇన్సర్ట్ అయితే మనం చూసాం కదా, ఇప్పుడు కాలమ్ విడ్త్ అండ్ రో విడ్త్ మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది అయితే చూద్దాము. ఆల్రైట్ గైస్, ఇప్పుడైతే మనం మన దగ్గర ఉన్న డేటాకి కాలమ్ విడ్త్ లేకపోతే రో హైట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, లెట్ స్టార్ట్అప్ సబ్స్క్రైబ్, అండ్ దీనికైతే విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో యూజువల్గా నెంబర్స్ ఉంటే దీనికి ఇంత అవసరం లేదని అడిగితే Alt-H-O-I అని కొట్టేసి మనకైతే ఆటో సార్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం మ్యాక్రోస్లో ఎలా రాయొచ్చు అనేది అయితే చూద్దాము. సో Alt F11 is the shortcut key for macros here, అండ్ ఇక్కడైతే నేను న్యూ మాడ్యూల్ ఒకటి ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ దీనికి నేమ్ వచ్చేసి విడ్త్ అని ఇద్దాం. అండ్ ఇక్కడ సబ్ W ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. రైట్, నేనైతే నార్మల్ నేమ్ ఇస్తున్నా, మీరు ఎవ్రీ టైం W ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు విడ్త్కి రేంజ్ A1 ఒకటి సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డాట్ కాలమ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను లెట్స్ ఇక్కడ మనకి A1లో అంటే లెట్ స్టార్ట్అప్లో మనకి కాలమ్ విడ్త్ అనేది అంటే యూ తర్వాత మనకి పీ కనిపించట్లేదు ఇక్కడ నేను చెప్పాలంటే. సో కాలమ్ విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. సో నేను లెట్స్ ఇక్కడ నేను 20 ఇస్తున్నా. ఓకే, ఇఫ్ ఐ సింప్లీ రన్ దిస్, నేను దీని మీద క్లిక్ చేసి రన్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు లెట్ స్టార్ట్అప్ అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట. నేను చెప్పాలంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు. సో నాకు ఇంత గ్యాప్ కూడా వద్దు. అలాంటప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు, కాలమ్ విడ్త్ వరకు నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ 15 ఇచ్చి చూస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఫంక్షన్ F8 కొడుతున్నా, ఒక్కటి మీకు రన్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు చూస్తే మనకి కాలమ్ విడ్త్ ఇంకా తగ్గింది. ఇంకా నేను ఇంకా తక్కువ ఇవ్వాలన్నా సరే ఇచ్చుకోవచ్చు కదా. ఇక్కడ నేను Ctrl-V కొట్టేసి లెట్స్ 10 ఇస్తున్నా. ఐ హోప్ ఇది సరిపోతుందని అనుకుంటున్నా. మొత్తం రన్ చేస్తే ఓకే, ఆల్రైట్, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. లెట్ స్టార్ట్అప్ అనేది 10 విడ్త్లో మనకైతే సెట్ అయిపోయింది. నా కాలమ్ విడ్త్ అయిపోయింది. రో హైట్ అనేది మనం బేసికల్గా ఎలా ఇస్తాం. సో ఇప్పుడు నేను దీన్నే పేజ్ చేస్తున్నా. కాలమ్ విడ్త్ తీసేసి సింపుల్గా డాట్ రో హైట్ అనేసి ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని లెట్స్ సే ఇక్కడ రో హైట్ నాకు వచ్చేసి ఒక 7 కావాలి. ఎంత వస్తుందో నాకు కూడా తెలీదు. సో ఫస్ట్లీ దీన్ని అయితే మనం రన్ చేద్దాము. ఫంక్షన్ F8. ఓకే, నేను చెప్పండి ఇంకా డిక్రీజ్ అయింది అనమాట. మీరు చూడొచ్చు A1 అనేది అసలు కనిపించట్లేదు లిటరల్ చెప్పాలంటే. సో రో హైట్ కాస్త నేను కొంచెం పెద్దగా ఇవ్వాల్సి ఉంటుంది, నాకైతే అర్థమైంది. ఇప్పుడు 25 ఇస్తున్నా, నాకు తెలిసి మరీ పెద్దగా వస్తుందేమో ఇది. ఓకే, ఫంక్షన్ F8. ఓకే, చూడొచ్చు మనం ఇక్కడ A1 మాత్రమే ఇచ్చాం. సో ఒకటే రో అనేది పెద్దగా కనిపిస్తుంది, మిగతా రోస్ అనేవి పెద్దగా కనిపించట్లేదు. మీకు చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ కనిపించి ఉంటుంది, మీరు నోటీస్ చేయలేనంత. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో సింగిల్ బాగానే చేస్తున్నావు, మరి గ్రూప్గా చేయాలంటే ఎలా అనేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇన్ కేస్ నాకు గ్రూప్ కాలమ్ విడ్త్ అనేది ఎట్ ఏ టైం మనకి పెరగాలంటే, అంటే ఇందాక నేను A1 మాత్రమే కాలమ్ విడ్త్ ఇచ్చాను కాబట్టి ఈ కాలమ్ మొత్తం అయితే మనకి కాలమ్ విడ్త్ పెద్దగా అయింది, మళ్ళీ చిన్నగా అయింది. సో నాకు అదే కాలమ్ విడ్త్ అన్నిటికీ కావాలంటే ఏం లేదు గైస్, ఇక్కడ నేనైతే దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ A1 B1 ఇచ్చేసి కాలమ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 25 ఇస్తున్నాం. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ సింప్లీ, సో మీరు చూడొచ్చు 2 కాలమ్ విడ్త్ అయితే మనకి పెరిగిందనమాట. ఇక్కడ C కాలమ్ అయితే అలానే ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ Cని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి C మాత్రం అలానే ఉంది. లేదు ఇప్పుడు నాకు C అనేది ఆటో ఫిట్ కావాలి, అంటే ఆటో అడ్జస్ట్ అయిపోవాలి. నెంబర్స్కి యూజువల్గా అంత అవసరం లేదు. ఇందాక నేను AHOI కొట్టాను అంటే ఆటో అడ్జస్ట్మెంట్కి. సో ఇక్కడ కూడా మనం చేయొచ్చు, రేంజ్ అని కొట్టేసి మనము C1 ఇవ్వచ్చు మీరు, డాట్ కాలమ్స్ డాట్ ఆటో ఫిట్. ఓకే, ఫిట్ వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే C1 అంటే C కాలమ్ అయితే ఆటో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఐ సింప్లీ క్లిక్ ఆన్ దిస్, మీరు చూడొచ్చు ఆటో అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. రోస్ అయినా అంతే గైస్, పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇప్పుడు మీరు చూడొచ్చు A1 అనే రో అనేది చాలా పెద్దగా అయింది. సో అది ఆటో అడ్జస్ట్ కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రేంజ్ A1 కొట్టేసి ఇక డాట్ రోస్ డాట్ ఆటో ఫిట్. సో నేను దీన్ని రన్ చేస్తే మనకైతే A1 అనేది మీరు చూడొచ్చు ఆటో అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఐమ్ సింప్లీ క్లికింగ్ ఆన్ దిస్, మీరు చూడొచ్చు ఆటో అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ మనం ఆటో విడ్త్ కానివ్వండి, హైట్ కానివ్వండి, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి చేస్తామన్నమాట యూజింగ్ మ్యాక్రోస్. ఐ హోప్ ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం రోస్ అండ్ కాలమ్స్ని బేసికల్గా ఎలా హైడ్ చేయొచ్చో చూద్దాం యూజింగ్ మ్యాక్రోస్. సో ఫర్ దాట్ ఐ మీన్ ఇన్సర్టింగ్ అనదర్ మాడ్యూల్ హియర్. దీనికి నేమ్ వచ్చేసి హైడ్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను సబ్ రో కాలమ్ పెట్టేసి ఎంటర్ కొట్టేస్తున్నాయి. సో ఫస్ట్లీ రోస్ అండ్ కాలమ్స్ని ఎలా హైడ్ చేయాలో మీకు తెలియకపోతే, అంటే తెలిసే ఉంటుంది, బై ఎనీ సెన్స్ తెలియకపోతే నేనైతే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మనం ఇక హెడర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా హైడ్ అని చేసేస్తే ఒక్కొక్క రో అయితే హైడ్ అవుతుంది. సో ఇన్ కేస్ దాన్ని అన్హైడ్ చేయాలంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళి ఇక్కడికి క్లిక్ చేసి, అంటే రైట్ క్లిక్ చేసి అన్హైడ్ క్లిక్ చేస్తే అన్హైడ్ అవుతుంది. సో దాన్ని మనం మ్యాక్రోస్, ఆఫ్ కోర్స్ గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. సింప్లెస్ట్ మెథడ్ మాత్రమే నేను చూపిస్తున్నాను, ఎక్సెల్లో హైడ్ చేయడం కానివ్వండి, అన్హైడ్ చేయడం కానివ్వండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సబ్ ఇదైతే నేను ముందే రాశాను.
ఇక్కడ రేంజ్ 1:1. గైస్ ఎప్పుడైనా మనం 1:1 ఇస్తే మనకి 1:1 కాదు, నెంబర్ ఇస్తే కంప్లీట్ రోని మనం ఇండికేట్ చేస్తున్నట్టు సిస్టమ్ అయితే అర్థం చేసుకుంటుంది అనమాట. .rows హిడెన్ రాసేసి =true అని ఇచ్చాను అనుకోండి. సో 1:1 అనేది కంప్లీట్గా హైడ్ అయిపోతుంది, అంటే ఫస్ట్ రో అయితే కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. లేదు నేను దీన్నే రాసేసి ఫాల్స్ అని ఇచ్చేస్తే అది అన్హైడ్ అవుతుంది అనమాట. పెద్ద లైక్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నిజం చెప్పండి. ఇప్పుడు సింపుల్ నేను ఫంక్షన్ F8 కొడుతున్నాను, ఫంక్షన్ F8. ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ రో అనేది హైడ్ అవుతుంది. చూడండి ఫస్ట్ రో అనేది కంప్లీట్గా హైడ్ అయిపోయింది, మనకి ఇక 1 అనే నెంబర్ కనిపించట్లేదు సింపుల్ చెప్పాలంటే. సో అన్హైడ్ కావాలంటే ఫాల్స్ అని రాసాను కాబట్టి సింపుల్ ఫంక్షన్ F8 కొట్టేస్తే మళ్ళీ మనకైతే అన్హైడ్ అయ్యి అనిపించింది అనమాట. చూసారా సింపుల్గా ఉంది కదా. లేదు బ్రో నాకు కాలం కావాలంటే గైస్ ఇందాక నుండి నేను చెప్తున్నాను, వాటిని మీరు ఫాస్ట్గా క్యాచ్ చేసి ఉంటే ఇది కూడా మీరు చెప్పేస్తారు నేను చెప్పాలంటే. సో ఇక్కడ నేను 1:1 ప్లేస్లో నాకు కాలమ్స్ కావాలంటే ఎప్పుడైనా కాలమ్స్ లైక్ ఆల్ఫాబెటికల్గా మనం మెన్షన్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ నేను B, ఇక్కడ కూడా B ఇచ్చేసి రో కాదు ఇక్కడ బేసికల్గా చెప్పాలంటే రో అంటే అది కొడుతుంది నన్ను. columns.hidden =true అని రాస్తున్నా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను దీన్ని రన్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్రెసింగ్ హియర్. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి B కాలం అయితే కంప్లీట్గా హైడ్ అయిపోయింది అనమాట. లేదు బ్రో నాకు నచ్చలేదు, సబ్స్క్రైబ్ అనేది నాకు కావాలి, నేను సబ్స్క్రైబ్ చేస్తా అంటే ఇక్కడ నేను ఫాల్స్ అని రాస్తున్నాను. ఓకే, అగైన్ నేను పైకి తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు అక్కడే రాయాల్సిన అవసరం లేదు, నేనేదో అక్కడ ఫాల్స్ రాసి మీకు చూపించాను. సో ఇక్కడైతే మనకి సబ్స్క్రైబ్ అనేది అన్హైడ్ అయిపోయింది. మీకు లైక్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీరు కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి నేను మళ్ళీ నేనేమో గిమ్మిక్ చేశాను అనుకుంటారేమో అనే భయంతో ట్రూ అని రాస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా ఫంక్షన్ F8 అయితే ప్రెస్ చేస్తున్నాను, ఫంక్షన్ F8. చూసారా సబ్స్క్రైబ్ వెళ్ళింది వచ్చింది. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫైనల్లీ మల్టిపుల్ థింగ్స్ మనం చేయాలంటే ఎలా, అంటే మల్టిపుల్ రోస్ని హైడ్ చేయాలన్నా, మల్టిపుల్ కాలమ్స్ని హైడ్ చేయాలన్నా ఎలా. సింపుల్గా మళ్ళీ రేంజ్ రాయాల్సి వస్తుంది. రేంజ్లో మల్టిపుల్ రోస్ అంటే మల్టిపుల్ నెంబర్స్ వస్తాయి అనమాట. సో 1:2 లెట్స్ నాకు 8 రోసే ఉన్నాయి, నేను ఎక్కువైతే హైడ్ చేయలేదు, 1:5 ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ .rows.hidden =true. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే 1 to 5 రోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించకుండా పోతాయి అనమాట, విచ్ ఈజ్ నాకు నచ్చదు అది. బట్ రన్ చేస్తున్నా మీరు చూడొచ్చు 1 to 5 అయితే రోస్ అయితే కనిపించకుండా కన్వర్గ్ అయిపోయాయి. సో నేను బై ఎనీ ఛాన్స్ దీన్నే తీసుకెళ్ళి నేను కింద పేజ్ చేసి మీకోసమే చెప్తున్నా ఎన్నిసార్లు కూడా. సో ఫాల్స్ అని నేను రాస్తే ఇప్పుడు దీన్ని రన్ చేస్తే పోయినాయన్నీ మళ్ళీ వెనకాలకు వచ్చేస్తాయి అనమాట. మీరు చూడొచ్చు పోయినాయన్నీ మళ్ళీ వెనకాలకు వచ్చాయి. కాలమ్స్ అయినా అంతే, మీరు వీడియోస్ అంటే పాజ్ చేసి ఒకసారి రాసి చూడండి. నేనైతే ఈలోపు రాసేస్తాను, పాజ్ చేసి మీకు ఇన్ కేస్ వచ్చింది అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ హియర్ కదా. AB ఓకే, ఇక్కడ కాలమ్స్ రాయాల్సి ఉంటుంది. నేను columns.hidden =true అండ్ false. సో గైస్ నేను రాసేసాను, మీరు రాసారో లేదు నాకైతే తెలియదు. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఓన్లీ మన సబ్స్క్రైబర్సే ఉన్నారు, మన ఛానల్ లేదు, లేకపోతే సబ్స్క్రైబ్ నేను చెప్పేది కూడా లేదు. నాకు అది నచ్చకనే నేను మళ్ళీ ఫాల్స్ రాస్తున్నాను. సో ఇప్పుడైతే చూడొచ్చు మనకి లెట్స్ స్టార్ట్అప్ సబ్స్క్రైబ్ రెండు వచ్చాయి. సో దిస్ ఈజ్ హౌ యూ హైడ్ అండ్ అన్హైడ్ యువర్ కాలమ్ ఆర్ రో అనమాట. in case of like multiple things చేయాలంటే columns or rows. So this is how you do all this stuff. And finally గా మనం delete ఎట్లా చేయాలో చూద్దాము. సో ఫర్ దాట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ అనదర్ మాడ్యూల్. మీరు ప్రతిదీ లైక్ డిఫరెంట్ మాడ్యూల్లో చేస్తే ఏంటంటే మీకు రివిజన్ అప్పుడు ఫాస్ట్గా అర్థమైపోతుంది అనమాట. అందుకే నేను డిఫరెంట్ మాడ్యూల్స్లో చెప్పడం. అట్ ది ఎండ్ ఆఫ్ ది లైక్ సెషన్స్ అండ్ ఆల్, అంటే కంప్లీట్గా మ్యాక్రోస్ చెప్పిన తర్వాత ఈ ఫైల్ని నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్. అండ్ ఇక్కడ నేను డిలీట్ అని రాస్తున్నా, సబ్ delete open right close bracket enter. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ రేంజ్ రాసి C1 .delete అని నేను రాశాను అనుకోండి, ట్యాబింగ్ దిస్. ఇప్పుడు నాకు C1 అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఫంక్షన్ F8 ప్రెస్ చేస్తున్నా, మీరు చూడొచ్చు C1లో మనకి 34 ఉండే, ఇప్పుడు లైక్ ఇదైతే పైకి వెళ్ళిపోయింది చూసారా. 41 అనేది ఉంది, ఇక్కడ 41 ఉండే ఇందాక. లేదు ఇప్పుడు నేను బై ఎనీ ఛాన్స్ ఇక్కడ నేను C2 డిలీట్ చేస్తే ఏం పోతుంది, టేక్ అ గెస్. ఐ హోప్ మీరు కరెక్ట్గానే గెస్ చేశారు అనుకుంటున్నా. 36 అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ డిలీట్ వర్క్స్ అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ సింగిల్ సెల్, మనం సింగిల్ సెల్ ఇచ్చేసి .delete అని రాస్తే అదైతే వెళ్ళిపోతుంది. లేదు బ్రో నాకు ఎంటైర్ రో ఒకటి వెళ్ళిపోవాలి, ఆ 7th row అండ్ 8th rowలో నాకు నెంబర్స్ లేదు, నాకు అది నచ్చట్లేదు అంటే, నాకు కూడా నచ్చట్లేదు కాబట్టి నేను రేంజ్ A7 .entire row
డిలీట్ అని రాస్తున్నాను. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ నాకైతే A7 ఉన్న రో అయితే కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. ఈ రో మొత్తం డిలీట్ అవుతుంది. సో మీరు చూడొచ్చు, నేను సింపుల్గా ఫంక్షన్ F8 ఆర్ ఎల్స్ స్టెప్ ఇంటూ అయితే నొక్కుతున్నాను. సో మీరు చూడొచ్చు, ఇదేంది బ్రో 8 డిలీట్ అయింది 7ది వచ్చింది అని మీకు ఒక్క చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం లేదు, 7th డిలీట్ కావడం వల్ల కింద ఉన్న 8th రోలో ఏదైతే ఉందో అది పైకి వచ్చేసింది అనమాట. లేదు బ్రో 6th and 7th రో కంప్లీట్గా డిలీట్ చేసి నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అంటే సింపుల్గా ఏం లేదు గాయస్, ఇక్కడ రేంజ్ రాస్తున్నా అండ్ ఇక్కడ నేనైతే A6 is to A7 bracket close dot entire row డాట్ డిలీట్ అని రాస్తున్నా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే 6th and 7th రో రెండు డిలీట్ అయిపోతాయి అనమాట. మీరు చూడొచ్చు, స్టెప్ ఇంటూ కొడుతున్నా చూడండి, 6th and 7th రోలో ఉన్న డేటా మొత్తం అయితే మనకి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు రో అయితే ఓకే బ్రో, మరి కాలమ్ ఎట్లా డిలీట్ చేస్తా అంటే ఫస్ట్ నాకు కాలమ్ డిలీట్ చేయాలని లేదు. సో రేంజ్ C1 డాట్ ఎంటైర్ కాలమ్ డాట్ డిలీట్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే C1లో ఉన్న సబ్స్క్రైబర్స్ నెంబర్స్ మొత్తం అయితే వెళ్ళిపోతాయి. సో మిమ్మల్ని ఏదో తీసేస్తున్నా అనుకోకండి ప్లీజ్. సో దీన్ని కూడా నేనైతే తీసేస్తున్నా. ఓకే, ఫంక్షన్ F8 ఇప్పుడు చూడొచ్చు, సి కాలంలో ఉన్న మొత్తం డేటా అయితే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా లేదు బ్రో నాకు లైక్ ఇక్కడ ఉన్న మల్టిపుల్ థింగ్స్ కావాలి అనుకుంటే ఏం లేదు, మళ్ళీ పైన ఉన్నది నేను కాపీ చేస్తున్నా, మరీ లెంతీగా అవుతుంది ఇప్పటికే వీడియో. సో ఇక్కడ ఎంటైర్ రోని తీసేసి మనం కింద అయితే ఎంటైర్ కాలం పెడతాం, అంతే డిఫరెన్స్ అయితే. ఇక్కడ నేను డాట్ ఎంటైర్ కాలం ట్యాబింగ్ డాట్ డిలీట్. సో ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ మీకు డౌట్ రావచ్చు, మీకు పక్కా డౌట్ వస్తుంది. ఇప్పుడు A6 to A7 అంటే A6 to A7 అనేది మనకి ఓన్లీ ఫస్ట్ కాలంలోనే ఉంది, అలాంటప్పుడు అది డిలీట్ కాదు. డిలీట్ అయితే ఓన్లీ A1 కాలం అంటే ఏ కాలం ఒక్క డిలీట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది అది. సో ఇక్కడ నేను A1 to B1 అని అయితే కొడుతున్నాను. ఫస్ట్లీ B1 కొట్టేసి ఇప్పుడైతే రెండు కాలమ్స్ మనం అయితే సెలెక్ట్ చేసినట్లు అనమాట. సో ఇప్పుడు ఎంటైర్ కాలం డిలీట్ అని కొట్టేస్తే మనము స్టెప్పింగ్ ఇన్ దిస్ మొత్తం అయితే డిలీట్ అయిపోయాయి. సో ఇక్కడ డిలీట్ ఏం లేదు అనేసి ఇక్కడ డిలీట్ చేసేసామని మీరు అన్సబ్స్క్రైబ్ అయితే కొట్టకండి ప్లీజ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్న వాళ్ళు అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే అంతే. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవుతున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లర్ లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, దీన్ని స్కాన్ చేసైనా నాకు మెసేజ్ చేయండి, నేను ఫర్ ష్యూర్ రిప్లై ఇస్తాను. సో దాట్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. అప్కమింగ్ వీడియోలో ఇంకా బెటర్గా అడ్వాన్స్ ట్రిక్స్ నేర్చుకుందాం, లేకపోతే నేను చెప్తాను మీరు నేర్చుకోండి. That is all. I'll see you all in the coming video. Until then, take care. Bye bye.